ప్రలోభాలు పెడతారు. అది ఓన్లీ కేవలం నామమాత్రంగా ఆ పని పూర్తి అయ్యేంత వరకు, వాళ్ళకి అవసరం తీరేంత వరకే ప్రలోభాలకు పెట్టేసి తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీటింగ్కి వచ్చిన అందరూ కూడా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇది కేవలం ప్రలోభం పెట్టి పార్టీ మారిన తర్వాత వాళ్ళకి ఎటువంటి మర్యాద కానీ గౌరవం కానీ ఉండదు అని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని ఇటువంటివి ఏవి కూడా జరగవు. అందరూ కూడా ఇవాళ ఏకదాటి మీద అందరూ కూడా కలిసికట్టుగా మేము ఉంటాము. ఏది ఉన్నా కూడా మేము ముందుకే వెళ్తాము. కానీ ఎటువంటి నిర్ణయానికి ఎటువంటి ఇది చేయము అనేసి వాళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తే ఏదైతే సూపర్ 6 అని ఒక మన దాంతో టీడీపీ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేశారో, ఈ సూపర్ 6 అనే మేనిఫెస్టోని తీసుకొని వచ్చి మీరు దాని గురించి చూస్తే, మీరు ఆల్రెడీ మీడియాలో కూడా చూసి ఉంటారు. ఆల్రెడీ తల్లికి వందనం అనే ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో ఎన్నో మార్పులు తీసుకొని వస్తున్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థని పెడతాము, మేము వాళ్ళందరికీ 10,000 శాలరీస్ ఇస్తామనేది చెప్పి వాలంటీర్స్ అందరినీ కూడా ఎలక్షన్స్ ముందు వాళ్ళని ప్రలోభ పెట్టిన వాళ్ళు ఈరోజు ఆ వ్యవస్థని తీసేశారు. అంటే అంటే నిజాలు తెలుసుకుంటే మంచిగా ఉండేది. కానీ ఎంత మేము చెప్పినా కూడా ప్రజల్లో ఆ సూపర్ సిక్స్ అనేది బాగా ముందుకు వెళ్ళినట్టుంది. ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే అప్పుడు చెప్పారో, ఎంతమంది పిల్లల కంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనేసి వాళ్ళు ఇస్తామన్నారో, అది ఇవాళ ఒక జీవో తీసుకుని వస్తాము అనేసి వాళ్ళు కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు అనగానే మనకు తెలిసిపోతుంది ఏ విధంగా వాళ్ళు ఇచ్చిన మాటను మార్చబోతున్నారు అనేది. ఇటువంటివన్నీ కూడా సరైనది కాదు. ఇంకా కూడా అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా ఇంకా ఏం ప్రయత్నం చేస్తున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పులు ఎక్కువగా చేశారు అన్న ఒక ప్రొజెక్షన్ వాళ్ళు ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే అబద్ధపు ఇది చెప్పాలి అని ప్రయత్నిస్తున్న లోపలే సెంట్రల్ గవర్నమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఎంత అప్పు ఉంది, 2.5 లక్షల కోట్ల అప్పు ఉండింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతకు అయింది అంటే, అదేదో 4.5 lakhs crores కింద, ఎగ్జాక్ట్లీ తెలియదు, అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఈ వాస్తవాలని నిర్మలా సీతారామన్ గారు వాస్తవాలను బయటపెట్టేశారు. వీళ్ళందరూ కూడా అబద్ధపు హామీలతో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని ఏదైతే అబద్ధం చెబుతూ ముందుకు తీసుకుని రావాలని ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నాన్ని నిర్మలా సీతారామన్ గారు వాస్తవాలు బయటపెట్టేసరికి ప్రజల్లో కూడా చాలామందికి చాలా విషయాలు మెల్లగా తెలుస్తూ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ సమయం పట్టదు. ఇంకా మహా అంటే ఇంకొక 6 months 1 yearలో పార్టీలో అంటే టీడీపీ ప్రభుత్వంలో ఏవైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటారనేది ప్రజలు గమనిస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉందో, ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళని అనవసరంగా ఎటు కాకుండా అయిపోతారు అని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రలోభాలకి ఎవరు కూడా లొంగకండి. ఇది కేవలం ప్రలోభాల నుంచి అయిపోయిన తర్వాత మరి ఎవరికి ఎటువంటి మర్యాద ఉండదు, ఎటువంటి గౌరవం ఉండదు, మీ పనులు ఏమి కావు. ఇక్కడే ఉంటే మన గవర్నమెంట్ అంటే మన స్ట్రెంగ్త్ ఉంది. మనకు కౌన్సిలర్స్ అందరూ కూడా 31 కౌన్సిలర్స్లో ఇప్పుడు ఫస్ట్ 5 members పోయినా కూడా ఇప్పుడు మాకు ఉన్నారు. 34లో పోయిన తర్వాత కూడా స్టిల్ మెజారిటీ మాకే ఉంది. కాబట్టి మనం అసలు ఎవరూ భయపడక్కర్లేదు. కౌన్సిల్లో మన స్ట్రెంగ్త్ ఉన్నంత వరకు మన పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండి ఒక్కటిగా ఉంటే మనం స్ట్రాంగ్గా ముందుకు పోగలుగుతాం అనేసి ఇవాళ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది.